కావాలంటే ధర్నా చౌక్ దగ్గర ఇన్ని కుర్చీలు వేసినాం, మంచినీళ్ళు పెట్టినాం తాగునీటి సరఫరా కోసం అని చెప్పి అల్లిబుల్లి కబుర్లు చెప్పారు. తీరా పోయి ధర్నా చౌక్ దగ్గర ఎవడన్నా మన నిరుద్యోగులు కూర్చుంటే ఆ లాఠీ చార్జీలు చేసి కొట్టి పంపిస్తారు. ఏ రకమైనటువంటి స్వేచ్ఛ లేదా? అరే బాలకృష్ణ వస్తే అపాయింట్మెంట్లు ఇస్తారు, మన నిరుద్యోగులు ఇస్తే వచ్చి వినతి పత్రాలు ఇస్తారా నాయన? వినతి పత్రాలు ఇస్తాం సార్, మాట్లాడతామంటే కూడా మహాపాపం అయిపోయింది. అష్ట దిగ్బంధనాలు చేస్తున్నారు. ఆడపిల్లలను చూడకుండా తీసుకుపోయి అరెస్ట్ చేసి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఎక్కడ పడితే అక్కడ పెడతా ఉన్నారు. మొన్న 2 రోజుల నుంచి ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియా నుంచి ఇంకో ఏరియా తిప్పుతా ఉన్నారు. మరి ఎవరిని అడగాలి? నిన్ననే కదా పుణ్యాత్ముడు రేవంత్ రెడ్డి గారు ఒక హెడ్లైన్ వచ్చింది. ఏమని? రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారండి? మేము దయచేసి నిరుద్యోగులారా గొడవలు వద్దు, మీకు ఏమైనా ఉంటే మా మంత్రులు అందుబాటులో ఉంటారు, చర్చలు జరుపుతాము. మొత్తం అన్న అయిపోయినాయి కదా, చర్చలు జరిపి ఏం చేస్తావు సార్ నువ్వు? గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ మన స్టూడియోలో ఉన్నారు. అసలు వాళ్ళ బాధ ఏంది, వాళ్ళు దేని గురించి మాట్లాడదాం అనుకుంటున్నారు, ఎందుకు భిక్షాటన చేయాల్సినటువంటి పరిస్థితి తెలంగాణలో వాళ్ళకి ఏర్పడ్డది? ఇక వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నట్టు ఇది రాజకీయమా? రాజకీయ నాయకులకు వీళ్ళకి ఏమైనా సత్సంబంధాలు ఉన్నాయా, లేకపోతే నిజంగానే గ్రూప్ల కోసం రాసేటువంటి వాళ్ళ వీళ్ళు? సో ఎందుకు ఈ బాధ, వాళ్ళు ఎందుకు భిక్షాటన చేయాల్సి వచ్చింది మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. సార్ మా ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ చెప్పండి. ఇంతకు మీరు ఏ రాజకీయ నాయకులకు సంబంధించిన వాళ్ళు కాదు కదా? కావాలని, ఎందుకంటే ఈ ఇష్యూ ఏదైనా ఉందంటే ఇక రాజకీయ నాయకులే చేస్తున్నారు, ప్రతిపక్ష నాయకులు చేస్తున్నారు అన్నది ఇక వీళ్ళ ఆలోచన. ఇక్కడ పెట్టుకోండి, పెట్టేసుకోండి, కీబోర్డ్ మీద పెట్టుకోండి, పర్లేదు. మీ పేరు సార్? మా పేరు జనార్దన్ అక్క. జనార్దన్, చెప్పండి జనార్దన్ గారు. అసలు భిక్షాటన చేయాల్సినటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది? గ్రూప్ 1 వాళ్ళకి మొన్నటిదాకా గ్రూప్ 2, గ్రూప్ 3 డిఎస్సి ఆస్పిరెంట్స్ వాళ్ళ కళలు అయితే నెరవేరలేదు. మరి మీరెందుకు ఇప్పుడు భిక్షాటన చేస్తున్నాం? మేము ఎందుకు భిక్షాటన చేస్తున్నాం అంటే వీళ్ళను ఏమడిగినాం అంటే, మేము గ్రూప్ 1 1:100 అడిగినాం. 1:100 అడిగినది చాలా న్యాయబద్ధమైన కోరిక. ఎందుకంటే ఫస్ట్ క్వాలిఫై అయ్యారు, తర్వాత రెండో ఎగ్జామ్ వీళ్ళు దిద్దక ముందే, పేపర్లో రిజల్ట్ ఇవ్వక ముందే చిన్న కాజ్ తోటి వాళ్ళు ఓఎంఆర్లు కొద్దిగా ఎక్కువ వచ్చినాయని చెప్పేసి అటెండెన్స్ ప్రాబ్లం తోటి చేసారు, అది క్యాన్సిల్ చేసారు. ఆ క్యాన్సిల్ చేసినప్పుడు కోర్టు రీ ఎగ్జామ్ కండక్ట్ చేయమన్నది. రీ ఎగ్జామ్ కండక్ట్ చేయమంటే మళ్ళీ వీళ్ళు రీనోటిఫికేషన్ ఇచ్చారు, నోటిఫికేషన్ రద్దు చేసారు. ఈ నోటిఫికేషన్ రద్దు చేస్తే, ఆ రద్దు చేసినప్పుడు వీళ్ళు ఏదైతే కొన్ని కేసులు ఉల్లంఘిస్తూ చెప్తున్నారో, నోటిఫికేషన్లో ఏదైతే ఉంటుందో దాన్ని అసలు తీయకూడదు అని చెప్తున్నారు. గేమ్ ఒకసారి స్టార్ట్ అయితే మళ్ళీ ఆ గేమ్ అదే నిబంధనలతోటి ముగియాలంటున్నారు. మరి ముగియాలన్నప్పుడు 2022లో ఇచ్చినప్పుడు నోటిఫికేషన్లో 55 జీవో ఇచ్చారు. మరి ఆ 55 జీవో ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ రద్దు చేసినప్పుడు ఈ నోటిఫికేషన్స్ ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఇక లేరక ఇద్దరు ఉంటున్నాం. ఇవి నోటిఫికేషన్. ఓకే, ఈ 2002 నోటిఫికేషన్లో 55 జీవోని పెట్టిర్రు. ఇది 2002 నోటిఫికేషన్, 2022 నోటిఫికేషన్ ఇది. ఓకే, ఈ నోటిఫికేషన్లో 55 జీవో ఉంది. ఈ 55 జీవోను తీసేసి మళ్ళీ 24 నోటిఫికేషన్లో ఇది 55 జీవో వీళ్ళు తీసేసి ఇది 2024 నోటిఫికేషన్ ఇచ్చారు. 55 జీవో తీసేసి 24 నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ జీవోని తీసేయడం వల్ల మీకు ఏమి ఇబ్బంది కలుగుతుంది? ఈ జీవోని తీసేయడం వల్ల, ఇది జీవో విషయం కాదక్క, చాలా విషయాలు ఉన్నాయి. కాకపోతే జీవోని చెప్పినాక ఇంకో కొన్ని విషయాలు చెప్తాం. ఈ జీవోలో సోషల్ రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి. అంటే ఈ సోషల్ రిజర్వేషన్స్ అన్ని వర్టికల్గా అప్లై చేయాలన్నమాట. అప్లై చేసినప్పుడు మాకు ఏదైతే ఇప్పుడు వీళ్ళు చేయాల్సి ఉందో మొత్తం సెలక్షన్ అనేటటువంటిది వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషను 503కి 2002 నోటిఫికేషను. ఇప్పుడు 60 పోస్టులు కల్పించినటువంటి దాంతో 563 పోస్టులు. 563కి 50 లెక్కన చేస్తే 28,150 మందిని తీయాలి. దీంట్లో గతంలోనైతే ఏం చేసిరంటే 17,700 మందిని రిజర్వేషన్లు తీసేటోళ్ళు. ఇక్కడ ఓపెన్లు ఎంతమందిని తీసేటోళ్ళు అంటే 10,450 మందిని ఓపెన్లు తీసేటటువంటి వాళ్ళు.
ఈ ఓపెన్లో ఉన్నటువంటి వాళ్ళు పోతే కింద ఉన్నటువంటి వాళ్ళు మొత్తం ఈ 17,700 నుంచి రిజర్వేషన్కి వెళ్ళి తీయాలి. ఇక్కడికి ఓపెన్ కట్ ఆఫ్ అయితే ఇదంతా రిజర్వేషన్ స్లాట్. ఇప్పుడు వీళ్ళు ఏం చేసారు, ఇది మొత్తాన్ని ఓపెన్ స్లాట్ చేసేసి వీళ్ళు అనుకున్న వాళ్ళకి ఇందులోకి తీసుకొచ్చి పెట్టేసి ఇక రిజర్వేషన్ వీళ్ళు అనుకున్న వాళ్ళంటే స్పెషల్ గా చెప్పండి, ఎవరు అనుకున్న వాళ్ళు? మరి ఆ నోటిఫికేషన్ ఎందుకు రద్దు చేసిర్రు? 2 రోజులలో ఎందుకు 1,30,000 అప్లికేషన్స్ వచ్చినాయి? 20 రోజులు ఫిబ్రవరి 19వ తారీఖు నుంచి మార్చి 14 వరకు 2,40,000 పైచీలకు వస్తే దీనికి ఒకటే రోజు 1,30,000 ఎందుకు వచ్చినాయి 2 రోజులల్లో? అది చెప్పలే. దానికి వీళ్ళకు కొంతమంది కాంగ్రెస్ పెయిడ్ ఆర్టిస్టులు అట్టుందాక వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ గురించి కూడా చెప్తాం, మొత్తం ఆధారాలు కూడా ఉన్నాయి మా దగ్గర. వీళ్ళు చేసేటటువంటి ఒక దుష్ప్రచారం అనమాట. వాళ్ళకి ఏమొస్తుందో ఏమో, వీళ్ళే ఈ జీవోని తీసేపిచ్చి చేసింది వీళ్ళ దాంట్లో. ఇప్పుడు మేము కౌంటర్ చేయడానికి కూడా వచ్చిన మంచి వేదిక దొరికింది మాకు. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు మేము చెప్తున్నట్టు ఇక్కడ మీరు ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో ఇది ఇక్కడ నాన్ లోకల్స్ ఈ అన్ని విషయాలు 6 అంశాలతోటి వాట్సాప్ నెంబర్ పంపించండి, స్క్రీన్ కనెక్ట్ చేద్దాం. నెంబర్ పంపిస్తారు ఉందా నా నెంబర్? ఓకే, దుర్గక్క పెట్టినాక దుర్గక్క నెంబర్కి పెట్టినా లేదా మా దీనికి పంపేయండి, ఆఫీస్ నెంబర్ ఉంది ఇక్కడ అందుబాటులో. నెంబర్ చెప్పాక 6304 5742. అంటే చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, వీళ్ళు ఎవరిని అడగాలి? చూడండి ఈ అన్నాక దీని గురించి ఇప్పుడు వీళ్ళు మేము చేస్తున్నటువంటి వీటితోటే మీకు ఆన్సర్లు మాకున్న డౌట్లకు వీళ్ళు చెప్పారు. మేము క్లియర్ గా చెప్తాం ఇవన్నీ మా సందేహాలు, ఈ వాస్తవాలు అవాస్తవాలు అని చెప్పారు. వాస్తవం ఏంటి, ఇది అవాస్తవం దుష్ప్రచారం అంటారు. స్థానికేతరులకు ప్రాధాన్యం ఇవ్వాలని టీజీపీఎస్సీ 2024 గ్రూప్ 1 అప్లికేషన్ లో తెలంగాణ స్థానికత వివరాలు తీసుకోకుండా తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం చేసిందనేది మేము చెప్తున్నది. మేము చెప్తున్న వాస్తవాన్ని వీళ్ళు ఎవరైతే కొంతమంది ఉన్నారో అశోక్ నగర్లో అసలు ఉద్యోగం రాకుండా చచ్చిపోవాలంట. వాళ్ళ కోచింగ్ సెంటర్లు కూడా వాళ్ళు చెప్పేది కూడా డూ ఆర్ డై అంట. కొంతమంది చెప్తారు వాడన్నా సాధించు లేకుండా చచ్చిపోమని చెప్తారాక, సాధించకుండా ఇంకొకటి సాధించుకుంటారు. అశోక్ నగర్కి వచ్చేది ఎందుకు, ఉద్యోగాల గురించి. ఉద్యోగం రాకుండా వ్యాపారం చేసుకో లేకుండా ఇంకోటి చేసుకొని బతుకుంటారు. అంటే అశోక్ నగర్ ఉద్యోగం రాకుండా చచ్చిపోవాలన్నా, డూ లేకుండా చచ్చిపో అంటే ఉద్యోగం తెచ్చుకోలేకుండా. కొన్ని ఇన్స్టిట్యూట్లు అట్ట ప్రచారాలు, ఇన్స్టిట్యూట్ల పేర్లో డూ ఆర్ డైలు అంట, అలా పేర్లు డూ ఆర్ డై అట్లా చెప్తున్నారు. ఇది అసలు అయితే మేమేమంటే వీళ్ళు ఏమంటున్నారు, గ్రూప్ 1 అప్లికేషన్లో స్కూల్ స్టడీ డీటెయిల్స్ అనే కాలంలో స్థానికత వివరాలు ఉన్నాయి. ఇగో ఇక్కడ డిస్టిక్, ఇక్కడ అదర్ దెన్ తెలంగాణ స్టేట్ అంటున్నారు. మేమేమంటున్నాము, నేను చేసిన వీడియో నాక ఇప్పుడు మీకు డిలీట్ అయిపోయింది. డిలీట్ చేసిన నేను చేయలేదు, అది జీనియస్ పబ్లికేషన్ లో అడిగితే ఆయన పెట్టి 28 నిమిషాలు. ఇప్పుడు మీకు కూడా ఇచ్చిపోతాం, మీరు ఇక్కడ చేయాలి. అయితే దాంట్లో నేను చాలా క్లియర్ గా స్పష్టంగా చాలా అంశాలు చెప్పింది అనమాట. వాళ్ళకందరికి కాలింది, వాళ్ళందరికీ ఫీజులు ఎగిరిపోయినాయి వాస్తవాలు చెప్పేసరికి. అతని మీద ప్రెజర్ చేయించి తీసేపించారు. అతను మేము అడిగితే ఏమంటాడంటే నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి అంటున్నారు. ఇదే సుమన్ టీవీలో పెడితే రాలేదు, ఎక్కడ పెడితే నెగిటివ్ కామెంట్ రాలేదు, అక్కడ నెగిటివ్ కామెంట్లు ఎట్లా వస్తాయి పాప, ఆయన మాకు తప్పించుకోవడానికి చెప్పిండు. ఆయన బెదిరిచ్చిర్రు. అక్కడ నేను క్లియర్ గా చెప్పిన వీడియోలో, ఇక్కడ మీరు బోనఫైడ్ ని బట్టి మమ్మల్ని స్థానికేతరుడని డిసైడ్ చేస్తాం ఓకే, కానీ అసలు కాలం నువ్వు
తెలంగాణేతరుడు అని ఎందుకు ఒక మెయిన్ కాలం పెట్టలేదు? సరే ఇక్కడ పెట్టినావు, ఇక్కడ స్థానికేతరుడు అని పెడతాడు. కృష్ణా డిస్టిక్ కూడా వచ్చిండు, స్థానికేతరుడు అని పెడతాం. మరి నువ్వు ఇప్పుడు ప్రిలిమ్స్ రిజల్ట్లో ఇచ్చినప్పుడు మన మల్టీజోన్ 1లో పెట్టినావా, మల్టీజోన్ 2లో పెట్టినావా? మల్టీజోన్ 1కు నాన్ లోకల్ 5% ఉంది, మల్టీజోన్ 2కు 5% నాన్ లోకల్ ఉంది. ఇక్కడ మేము అడుగుతున్నాం, ఇది పెట్టిన దగులుబాసి దద్దమ్మలారా, మరి వానికి రేపు మెయిన్స్ రిజల్ట్లో వాని ఏ జోన్లో పెడతావు? ఒకవేళ వానికి మల్టీజోన్ 1లో కనుక మామూలు పోస్ట్ వచ్చి మల్టీజోన్ 2లో కనుక మంచి పోస్ట్ వస్తున్నప్పుడు వానికి ఎక్కడిస్తారు? ఇక్కడ అంటే ఇప్పుడు పక్కన ఆంధ్ర వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్స్ రాస్తున్నారు, స్థానికేతర వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళ మందే ఉన్నారు అంటున్నారు మీరు? ఖచ్చితంగా ఎందుకో చెప్పనా, ఇక్కడ చాలా వాస్తవాలు తెలియాలన్నమాట. చదువుకునేటోళ్ళం కాబట్టి, నోటిఫికేషన్లలో మగ్గిన వాళ్ళం కాబట్టి మాకు వాస్తవాలు తెలుసు. ఎందుకంటే మేము ఇప్పుడు వేరే స్టేట్ కేరళకు పోవచ్చు, తమిళనాడుకి పోవచ్చు, అక్కడ పోవచ్చు. ఒరిస్సాలో కూడా ఇప్పుడు గ్రూప్ 1 ఉంది. అక్కడ ఏం అడుగుతారంటే ఇప్పుడు తమిళనాడులో ఉన్న కాడ ఇప్పుడు మా ఫ్రెండ్ కూడా రాస్తుంది, నేను తమిళ అతనికి ఎట్ట చేయాలని చెప్పినాం. స్థానిక భాష మీద అక్కడ కామన్ పేపర్ ఉంటది. ఇక్కడ ఏంటంటే మనోళ్ళు వేరే మనం తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ అడిగితే పెట్టలేదు. అసలు ఇక్కడ చెప్తా ఇన్ని రోజులు కొట్లాడితే ఎందుకు పెట్టలేదు మీరు అనేది. ఇక్కడ తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ కావాలి. ఆంధ్రోడు ఎట్లా క్వాలిఫై అవుతాడు? అంత తెలుగే కదా, మనకు వృద్ధిన తెలుగే, అక్కడ తెలుగు. నాది లింగ్విస్టిక్స్ కాబట్టి చెప్తున్నా, అక్కడ తెలుగు మనకు వృద్ధిలు క్వాలిఫై అవుతారు. మనం ఏం బస్సులు వేసుకొని ఇగో నేను ఏ పార్టీ కాదు, ఇగో ఇది నేను కాంగ్రెస్ పార్టీకి ఇదే టీ షర్ట్ వేసుకొని తిరిగి ఎన్నికల ప్రచారం చేసిన ఈ టీ షర్ట్ వేసుకొని ఇప్పుడే మాట్లాడతా. ఈ టీ షర్ట్ మీద తిరిగిన నేను మీ కాంగ్రెస్ ప్రచారం చేసిన, నిరుద్యోగ బస్సు యాత్ర చేసిన మిషన్ నిరుద్యోగ. ఇక చూడండి రేవంత్ రెడ్డి గారు ఒకసారి టీ షర్ట్ జూమ్ చేయము. మిషన్ నిరుద్యోగి ఎలక్షన్ 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు. ఎస్, ఇగో నిరుద్యోగి రహిత తెలంగాణే మా లక్ష్యం. ఈయన తెలంగాణోడు గ్రూప్ 1 అప్లికేషన్ ఉందా? అన్ని ఉన్నాయి. మళ్ళీ అడుగుతారు రేవంత్ రెడ్డి గారు, అప్లై చేసినామని అడుగుతారు. నన్ను అడిగితే వేరే సినిమా సెకండ్ లెవెల్ లో చూపిస్తా. ఇక్కడ అసలు విషయము ఇక్కడ చెప్తున్నా, ఇక్కడ ఎందుకు పెట్టలేదంటే మేమేమో ఇట్లా బస్సులు తిరుగుతుంటే ఆంధ్ర పిల్లలు ఏమో మంచిగా లైబ్రరీలో కూర్చొని, ఇక్కడ కాదు ఢిల్లీలో వాళ్ళు సివిల్స్ ప్రిపేర్ అవ్వకుండా 2-3 అటెంప్ట్లు రాసిన వాళ్ళు ఈ స్టేట్ లో గ్రూప్ 1 వస్తే ఇప్పుడున్న చిన్న జిల్లాల ప్రకారం 4-5 ఏళ్ళకే కన్ఫర్ట్ ఐఏఎస్ అవుతున్నారు. ఇప్పుడు మురళి సార్ కూడా కన్ఫర్ట్ ఐఏఎస్ అయింది కదా, ఆయన లెక్క అయ్యేటోళ్ళు అనమాట. ఇప్పుడు మాకు జనార్దన్ రెడ్డి గారు కూడా కన్ఫర్ట్ ఐఏఎస్లే వీళ్ళంతా. అట్లా అయిన వాళ్ళు అట్లా వస్తుందని చెప్పేసి వాళ్ళందరినీ తీసుకోవడానికి ఇది చేసిర్రు. మరి ఆ కాలము ఇప్పుడు ఏపీ వాళ్ళందరూ అప్లై చేసిర్రు. వాళ్ళందరూ కూడా మంచిగా చదువుకొని, మేమే బస్సులలో తిరుగుతుంటే చదువుకొని ఉన్నారు, చల్లగా ఉన్నారు. ఇప్పుడు దాదాపు ఎక్కువ మంది, ఒక 5,000 మంది దగ్గర ఉన్నారు అంటున్నాం మేము. 5,000 మంది మెయిన్స్ ఆల్రెడీ ఆంధ్రాలో కూడా ఎగ్జామ్స్ పడ్డాయి, వాళ్ళు ఆల్రెడీ రిక్రూట్మెంట్స్ కూడా అయిపోయినాయి కదా. వాళ్ళకి అయిపోయినాయి, వాళ్ళకి తక్కువ నోటిఫికేషన్స్. ఇదేముంది ప్రిలిమ్స్ రాసుకుంటూ అయిపోయింది, మెయిన్స్ 3 నెలలు కష్టపడితే అయిపోతుంది. మళ్ళీ ఇది అయిపోగానే సైక్లింగ్ ఇంకొక వాళ్ళకి 500 వస్తాయి, మళ్ళీ అయిపోగానే సివిల్స్ వస్తాయి. వాళ్ళకి చాలా మంచిగా ఉంది. అది మిస్ యూపీఎస్సీ మిస్ అయితే ఏపీ మిస్ అయితే తెలంగాణ. మరి ఇలాంటి వాళ్ళకు మరి ఎక్కడ పెడుతున్నారు మీరు? మన పిల్లలు ఏమో బస్సులు తిరిగి అన్ని తిరిగి కష్టపడుతుంటే మన పిల్లలకి ఇబ్బంది అవుతుంది.